హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2017లో రిలీజ్ అయిన మ్యారియోనెట్ అనే ఒక సౌత్ కొరియా మూవీ గురించి తెలుసుకుందాం. స్టార్టింగ్లో మూవీ హీరోయిన్ అయిన మినాన్ని చూపిస్తారు. తను ఒక స్కూల్ గర్ల్, అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉండే అమ్మాయి. తను ఒక అబ్బాయిని లవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. తన బాయ్ ఫ్రెండ్ చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు అండ్ స్కూల్లో తనకి చాలా ఫాలోయింగ్ కూడా ఉంటుంది. అంత మంచి బాయ్ ఫ్రెండ్ దొరికినందుకు తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా కొన్ని రోజుల వరకు వాళ్ళ రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. తర్వాత వాళ్ళు వాళ్ళ ఫస్ట్ డేట్ ని ప్లాన్ చేస్తారు. ఆ డేట్ లో వాళ్ళిద్దరు కలిసి చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు. సాంగ్స్ పాడుకోవడం, డాన్స్ చేయడం అండ్ కొంచెం వైన్ కూడా తాగుతారు. హీరోయిన్ కోసం తన బాయ్ ఫ్రెండ్ ఒక స్పెషల్ డ్రింక్ ని తీసుకొని వస్తాడు. తన బాయ్ ఫ్రెండ్ పైన ఉన్న నమ్మకంతోనే ఆ డ్రింక్ ని తాగేస్తుంది. తాగిన వెంటనే తన కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. చాలా సేపటి తర్వాత కళ్ళు తెరిచి చూస్తే తన చేతిలో కాళ్ళు ఒక కుర్చీకి కట్టివేసి ఉంటాయి. ఎదురుగా చూస్తే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఒక వీడియో కెమెరాతో తనని షూట్ చేస్తూ ఉంటాడు. ఇంకా కొద్దిసేపటికి కొంతమంది అబ్బాయిలు ఫేస్ కి మాస్క్ పెట్టుకొని లోపలికి వస్తారు. వాళ్ళు ఎవరో కాదో తన బాయ్ ఫ్రెండ్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు హీరోయిన్ ని ఏడిపిస్తూ ఉంటారు. హీరోయిన్ ఈ ఇన్సిడెంట్ తర్వాత అసలు తను ఎందుకు రిలేషన్షిప్ లోకి వచ్చింది అని చాలా బాధపడుతుంది. నెక్స్ట్ తన బాయ్ ఫ్రెండ్ నుండి తనకి ఒక మెసేజ్ వస్తుంది. ఈ ఇన్సిడెంట్ గురించి ఎవరికైనా చెప్తే నీ వీడియోస్ ని అందరికి షేర్ చేస్తాను అని బెదిరిస్తుంటాడు. ఇంకా ఆ రోజు నుండి హీరోయిన్ తన పీస్ఫుల్నెస్ ని కోల్పోతుంది. తన బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు కనిపించినా కానీ చాలా భయపడుతూ ఉంటుంది. హీరోయిన్ తనకి జరిగిన ఇన్సిడెంట్ గురించి ఎవరికి చెప్పకపోయినా కానీ ఈ అబ్బాయిలందరూ మ్యారియోనెట్ అనే ఒక పేరుతో వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తారు. ఇదే వీడియోని హీరోయిన్ వాళ్ళ మమ్మీ కూడా చూసి చాలా బాధపడుతుంది. ఆమె ఒక పోలీస్ ఆఫీసర్ హెల్ప్ తీసుకొని ఆ అబ్బాయిలందరినీ అరెస్ట్ చేయిస్తుంది. హీరోయిన్ వాళ్ళ మమ్మీ హీరోయిన్ తో తన ఐడెంటిటీని చేంజ్ చేసుకొని వేరే సిటీకి వెళ్లి ఒక కొత్త లైఫ్ ని స్టార్ట్ చేద్దామని చెప్తుంది. హీరోయిన్ కూడా తన నేమ్ ని రిన్ అని చేంజ్ చేసుకొని కొరియా క్యాపిటల్ సిటీ అయిన సియోల్ కి వెళ్తుంది. కొన్ని ఇయర్స్ తర్వాత హీరోయిన్ లైఫ్ కంప్లీట్ గా చేంజ్ అవుతుంది అండ్ తనకి ఒక మంచి అబ్బాయితో ఎంగేజ్మెంట్ కూడా అవుతుంది. హీరోయిన్ అక్కడ ఒక టీచర్ గా పనిచేస్తూ ఉంటుంది. ఒక రోజు హీరోయిన్ తన ఆఫీస్ లో కూర్చొని తన టేబుల్ పైన ఉన్న కాఫీని తాగుతుంది. అంతే, వెంటనే తను కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. కొద్దిసేపటి తర్వాత జిన్ అనే ఒక స్టూడెంట్ తనని నిద్ర లేపుతాడు. జిన్ ఎందుకో మనకి ఇక్కడ కొంచెం సస్పీషియస్ గా కనిపిస్తుంటాడు. హీరోయిన్ కి ముందు ఏమీ అనిపించదు, కానీ కొద్దిసేపటి తర్వాత మాత్రం తన చేతి మీద కొన్ని గాయాలను చూస్తుంది. అదే టైంలో హీరోయిన్ కి ఒక వీడియో మెసేజ్ వస్తుంది. ఆ వీడియోలో చాలా మంది అబ్బాయిలు తనని హరాస్ చేస్తూ ఉంటారు. తను ఆ వీడియోని చూసి చాలా బాధపడుతుంది. సడన్ గా తనకి తన పాస్ట్ లో జరిగినవన్నీ గుర్తుకొస్తాయి. ఇంకా తనకి ఏం చేయాలో అర్థం కాక ప్రెసెంట్ అయితే ఈ విషయాన్ని ఇగ్నోర్ చేసి స్కూల్ కి వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది. నెక్స్ట్ హీరోయిన్ తనకి కాబోయే హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీతో డిన్నర్ చేసేటప్పుడు మాస్టర్ అనే ఒక అన్నోన్ పర్సన్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ లో ఆ మాస్టర్ ఏం చెప్తే అది ఫాలో అవ్వమని, లేకపోతే ఆ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి వైరల్ చేస్తాను అని బెదిరిస్తాడు. మళ్ళీ పాస్ట్ లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్ని ఎక్కడ ఫేస్ చేయాల్సి వస్తుందో అని భయపడి తను అడిగినవన్నీ చేస్తుంది. ఆఖరికి తనని ప్రైవేట్ ఫొటోస్ అడిగినా కానీ ఇంకా ఏం చేయలేక పంపిస్తుంది. తరువాత హీరోయిన్ క్లాస్ తీసుకునేటప్పుడు తనకి మాస్టర్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది. కరెక్ట్ గా 10 కౌంట్ చేస్తాను, తర్వాత నీ ఫొటోస్ అన్ని అందరికి షేర్ చేస్తాను అని చెప్తాడు. అసలు దానికి బదులుగా ఏం చేయాలో అని కూడా వాడు ఏం చెప్పాడు. జస్ట్ కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తాడు అంతే. 10, 9, 8, 7 అనే మెసేజ్ వస్తుంటే హీరోయిన్ చాలా భయపడుతుంది. స్టూడెంట్స్ కూడా వాళ్ళకి ఒక 10 సెకండ్స్ లో కొన్ని ప్రైవేట్ ఫొటోస్ వస్తున్నాయనే మెసేజ్ చూసి అవేంటి అని ఎగ్జైటింగ్ గా చూస్తూ ఉంటారు. కరెక్ట్ గా 10 సెకండ్స్ లో స్టూడెంట్స్ అందరికి కొన్ని ఫొటోస్ వస్తాయి. ఆ ఫొటోస్ అన్ని చూసి ఆ స్టూడెంట్స్ అందరూ ఒక అమ్మాయి వైపు చూస్తారు. తన పేరు జంగ్. తను ఎవరో కాదు, జిన్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్. యాక్చువల్లీ ఆ మాస్టర్ హీరోయిన్ ని జస్ట్ భయపెడతాడంతే. అసలు ఆ మాస్టర్ పంపించింది ఈ జంగ్ అనే అమ్మాయి ఫొటోస్. జంగ్ ఇంకా అక్కడ ఉండలేక ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరోయిన్ కి ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి తన ఒక పోలీస్ ఆఫీసర్ ని కలిసి తనకి హెల్ప్ చేయమని అడుగుతుంది. ఈ పోలీస్ ఆఫీసర్ ఎవరో కాదు, తనకి పాస్ట్ లో హెల్ప్ చేసిన తను. తర్వాత హీరోయిన్ జంగ్ ని కలిసి అసలు ఏం జరిగింది అని అడుగుతుంది. అప్పుడు జంగ్ తన బాయ్ ఫ్రెండ్ ఎప్పుడూ తన ఫొటోస్ తీస్తూ ఉంటాడని అండ్ తన బాయ్ ఫ్రెండ్ మీద ఉన్న నమ్మకంతో తనకి నో చెప్పలేకపోయాను అని చెప్తుంది. ఒక రోజు జంగ్ జిన్ ల్యాప్టాప్ ని ఓపెన్ చేసి చూస్తే తనలాగే చాలా మంది అమ్మాయిల ఫొటోస్ ఉండడం చూసి తనకి చాలా భయం వేస్తుంది. ఇంకా ఏం చేయాలో తెలియక అందులో ఉన్న ఫొటోస్ అన్ని తను డిలీట్ చేస్తుంది. ఆ రోజు నుండి జిన్ జంగ్ మీద చాలా కోపంగా ఉంటాడు. ఆ కోపంతోనే ఇలా చేసి ఉంటాడు అని
అనుకుంటుంది. జంగ్ ఇచ్చిన స్టేట్మెంట్ ని విన్నాక హీరోయిన్ కి జిన్ మీద అనుమానం వచ్చి తను ఎక్కడికి వెళ్తే అక్కడికి సీక్రెట్ గా ఫాలో అవుతూ ఉంటుంది. ఒక రోజు జిన్ ఒక సీక్రెట్ ప్లేస్ కి వెళ్ళడం చూసి హీరోయిన్ అసలు లోపల ఏం జరుగుతుంది అని లోపలికి చూస్తుంది. అంతలో జిన్ హీరోయిన్ ని చూసి తన ఫ్రెండ్స్ తో తన వెంట పడుతుంటాడు. అదే టైంకి ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చి హీరోయిన్ ని కాపాడతాడు. ఆ పోలీస్ ఆఫీసర్ జిన్ వాళ్ళ గ్యాంగ్ లో ఒకరిని పట్టుకొని ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ట్రై చేస్తాడు, కానీ వాడు అసలు ఏమీ చెప్పాడు. అదే టైంలో హీరోయిన్ తన ఫోన్ ని చూసుకొని భయంతో కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అసలు ఏం జరిగింది అని ఆ పోలీస్ ఆఫీసర్ తన ఫోన్ ని చూస్తే హీరోయిన్ ఫొటోస్ అన్ని లీక్ అయి ఉంటాయి. నెక్స్ట్ డే హీరోయిన్ వాకింగ్ లో కూర్చొని ఏడుస్తూ తన ప్రాణాలు తానే తీసుకుందామని అనుకుంటుంది. కానీ అదే టైంలో ఆ మాస్టర్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ లో నీకు లైఫ్ మీద ఎంత విరక్తి పుట్టినా కానీ నువ్వు అసలు సూసైడ్ చేసుకోవద్దని, ఒకవేళ చేసుకుంటే జంగ్ ప్రాణాలు తీసేస్తానని బెదిరిస్తాడు. నెక్స్ట్ డే ఆ మాస్టర్ హీరోయిన్ ని ఒక సీక్రెట్ ప్లేస్ కి ఒంటరిగా రమ్మంటాడు. రాకపోతే జంగ్ ప్రాణాలకి గ్యారంటీ ఇవ్వలేను అని బెదిరిస్తాడు. ఇంకా ఏం చేయలేక హీరోయిన్ కూడా ఆ ప్లేస్ కి ఒంటరిగా వెళ్తుంది. కానీ వెళ్లే దారిలో ఆ పోలీస్ ఆఫీసర్ కి కూడా కాల్ చేసి ఆ ప్లేస్ కి రమ్మని చెప్తుంది. ఆ ప్లేస్ కి వెళ్ళాక హీరోయిన్ కి ఒక టేబుల్ పైన ఒక డ్రింక్ కనిపిస్తుంది. దాని మీద ఆ డ్రింక్ ని తాగమని ఉంటుంది. హీరోయిన్ కూడా జంగ్ కోసం ఏమీ ఆలోచించకుండా ఆ డ్రింక్ ని తాగేస్తుంది. తాగిన వెంటనే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. కళ్ళు తెరిచి చూస్తే తనకి పాస్ట్ లో జరిగినట్టే తనని ఒక కుర్చీకి కట్టివేసి ఉంటారు అండ్ తన చుట్టూ అబ్బాయిలు మాస్క్ లో ఉంటారు. కాకపోతే హీరోయిన్ అందులో ఒకరిని జిన్ అని కనిపెట్టేస్తుంది. మాస్క్ ఓపెన్ చేసి చూస్తే వాడు నిజంగానే జిన్ అయి ఉంటాడు. హీరోయిన్ ఆ అబ్బాయిలతో, జంగ్ మీ క్లాస్మేటే కదా, ఎందుకు తనని అంతా ఇబ్బంది పెడుతున్నారు, ప్లీజ్ తనని వదిలేయండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడే ఒక హైలైట్ ట్విస్ట్ ఏంటంటే జంగ్ కూడా ఆ గ్యాంగ్ లో ఒక మెంబరే. యాక్చువల్లీ చెప్పాలంటే ఆ గ్యాంగ్ కి తనే లీడర్. అప్పుడు హీరోయిన్ అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అని జిన్ ని అడుగుతుంది. అప్పుడు జిన్ ఇలా వీడియోస్ తీసి మాస్టర్ కి పంపిస్తే చాలా డబ్బులు ఇస్తాడని అండ్ మనీ ఎర్న్ చేయడానికి ఇది ఒక ఈజీ ప్రాసెస్ కాబట్టి ఈ పాత్ ని ఎంచుకున్నామని చెప్తుంది. దీన్ని బట్టి హీరోయిన్ కి అర్థమవుతుంది మాస్టర్ అనేవాడు ఈ గ్యాంగ్ లో లేడు, తను ఒక వేరే పర్సన్ అని. హీరోయిన్ ఇందాక ఆ పోలీస్ ఆఫీసర్ కి కాల్ చేసింది కాబట్టి కొద్దిసేపటికి ఆ పోలీస్ ఆఫీసర్ ఆ ప్లేస్ కి వచ్చేస్తాడు. అప్పుడు ఆఫీసర్ ఒక్కడే ఉండడంతో ఆ గ్యాంగ్ అంతా తనని కట్టేసి తనతో కూడా ఒక ఆట ఆడుకుంటారు. కొద్దిసేపటికి అక్కడికి చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ వచ్చేస్తారు. అది చూసి ఆ గ్యాంగ్ అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తారు, కానీ వాళ్ళకి అది సాధ్యం కాదు. తర్వాత ఈ పోలీస్ ఆఫీసర్స్ అందరు కలిసి వాళ్ళ ఫోన్స్ తీసుకొని అసలు వీళ్ళు వీడియోస్ ఎవరికి పంపిస్తున్నారు, అసలు ఆ మాస్టర్ వీళ్ళకి మనీ ఎలా పంపిస్తున్నారు అని ట్రాక్ చేస్తారు. హీరోయిన్ ఇంకా పోలీస్ ఆఫీసర్స్ అందరూ కలిసి ఆ లొకేషన్ ని చేరుకుంటారు. చూస్తే అది ఒక నార్మల్ ఇల్లు లాగే ఉంటుంది. డోర్ ఓపెన్ చేసి చూస్తే ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు. పోలీసులు ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటారు, కానీ అప్పటికే ఆ బాబు తనే మాస్టర్ అని ఒప్పేసుకుంటాడు. యాక్చువల్లీ ఇక్కడ అసలైన మాస్టర్ ఆ చిన్న పిల్లవాడి ఫాదర్. తనని రీసెంట్ గా ఆ క్రిమినల్ కేసు లో జైల్లో పడేస్తారు. వాళ్ళ ఫాదర్ జైల్ కి వెళ్ళాక ఈ చిన్న పిల్లవాడు వాళ్ళ ఫాదర్ ఫోన్ ని చూస్తాడు. వాళ్ళ నాన్న చేస్తున్న పనులని వీనికి అర్థమై వాళ్ళ నాన్న పొజిషన్ ని వీడు తీసుకోవాలని అనుకుంటాడు. ఇంకా అప్పటి నుంచి ఈ పిల్లోడే ఆ స్టూడెంట్స్ దగ్గర నుంచి వీడియోస్ తీసుకొని వాళ్ళకి మనీ పంపిస్తూ ఉంటాడు. హీరోయిన్ ఆ చిన్న పిల్లవాడిని చూసి తను తెలిసి తెలియని వయసులో ఇలాంటి పనులు చేశాడని తనని అంత కష్టపెట్టినా కానీ జాలి చూపించి వదిలేస్తుంది. హీరోయిన్ తన ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయాయని ఇంకా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ పీస్ఫుల్ గా ఉండొచ్చు అని చూపిస్తూ ఈ మూవీని ఎండ్ చేస్తారు. ఇలాంటి మూవీ ఎక్స్ప్లెనేషన్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏ మూవీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నారో ఆ మూవీ నేమ్ కామెంట్లో టైప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.